హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మీరంతా ఎలా ఉన్నారు అనేది నాతో కామెంట్స్‌లో తప్పకుండా షేర్ చేయండి. నేనైతే చాలా చాలా బాగున్నాను. ఎవరైనా మన ఛానల్‌లోకి ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే నేను ఏ వీడియోస్ పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. ఇదైతే సింపుల్ 6 మినిట్స్ వ్లాగ్ అండి. డెఫినెట్గా మీకు బోర్ అనిపించదు. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అలాగే మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితోని ఈ వీడియో షేర్ చేయండి. ఈ వీడియో టైటిల్ అలాగే థంబ్నెయిల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది కదండి. ఈ సీజన్లో దొరికే నేరేడు పళ్ళు గురించి, అలాగే మన లేడీస్ అందరూ కంపల్సరీగా ఈ సీజన్లో ఫాలో అయ్యే మన ట్రెడిషన్ అయిన గోరింటాకు పెట్టుకోవడం గురించి నేను ఈ వీడియోలో చూపించానని. గోరింటాకు పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎర్రగా పండిన మన పాదాలు చేతులు చూసుకొని అబ్బా నాకే ముద్దొచ్చేస్తున్నాయని అనుకోవడం బాగానే ఉంటుందండి. కానీ చెట్టు నుంచి కట్ చేసుకొని అదంతా క్లీన్ చేసి గ్రైండ్ చేసి పెట్టుకోవడానికి అయితే చాలా చాలా టైం పడుతుంది కదా. నాకైతే ఈసారి గోరింటాకు పెట్టుకునేటప్పుడు నా చైల్డ్హుడ్ మెమరీస్ అన్నీ గుర్తొచ్చినాయండి. చిన్నప్పుడైతే హాలిడేస్కి వెళ్ళినప్పుడు మా అమ్మమ్మ అయితే ఎవరో ఒకరితోటి గోరింటాకు అదంతా కోయించి రోట్లో రుబ్బించి మరీ పెట్టించేవాళ్ళు అనమాట. ఈ వీడియో ఓపెన్ చేసి చూస్తున్న వాళ్ళు ఇప్పటికే ఎంతమంది గోరింటాకు పెట్టుకున్నారో నాతో కామెంట్స్లో షేర్ చేయండి. ఆగస్టు 3 వరకు అయితే ఆషాఢ మాసం ఉంది కదండి. ఒకవేళ ఇంటికి దగ్గరలో చెట్లు అది అవైలబిలిటీ లేని వాళ్ళైతే కొన్ని ప్లేసెస్లో అయితే రైతు బజార్లో ఆకుకూరలు పెట్టే వాళ్ళ దగ్గర అయితే సేల్ చేస్తున్నారండి. గోరింటాకు పెట్టుకోవడం వల్ల చేతులు ఎర్రగా పండి అందంగా ఉండడంతో పాటు హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయండి. సీజన్ చేంజ్ అయ్యి సమ్మర్ నుంచి రెయినీ సీజన్ స్టార్ట్ అయిన తర్వాత ఇంట్లో పని అది ఎక్కువ చేస్తూ ఉండేవాళ్ళకి చేతి వేళ్ళకి అలాగే పాదాల వేళ్ళకి అవి కూడా కొంతమందికి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయండి. ఇలా లేత గోరింటాకు కనుక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నట్టయితే అలాంటి ఇన్ఫెక్షన్స్ అన్నీ రాకుండా ఉంటాయండి. అలాగే బాడీలో హీట్ ఎక్కువ ఉండే వాళ్ళకి కూడా గోరింటాకు పెట్టుకోవడం చాలా మంచిదండి. ఇంతకు ముందు వరకు అయితే గోరింటాకు పెట్టుకోవడం వల్ల ఈ హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని మాత్రమే నాకు తెలుసండి. కానీ రీసెంట్గా ఒక ఆర్టికల్లో అయితే చదివానండి. గోరింటాకు పెట్టుకోవడం వల్ల స్ట్రెస్తో ఉండే వాళ్ళ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అది కూడా చాలా తగ్గుతుందంటండి. అలాగే అరచేతిలో ముద్దగా పెట్టుకోవడం వల్ల అరచేతిలో ఉండే నర్వ్స్ కొన్ని యూట్రస్కి కనెక్ట్ అయ్యి ఉంటాయంటండి. దానివల్ల యూట్రస్ హెల్త్ కూడా లేడీస్కి చాలా చాలా మంచిదట. సో ఈ విషయం విన్న తర్వాత ఎవరైనా గోరింటాకు అవైలబిలిటీలో ఉండే వాళ్ళైతే చేతికి పడిన ఎర్రదనం ఫేడ్ అయిన వెంటనే కంటిన్యూస్గా గోరింటాకు పెట్టుకుంటూ ఉండండి. హెల్త్కి చాలా మంచిది కదా. ఇప్పుడు నేను మీకు చూపిస్తున్న గోరింటాకు అయితే ఆ కవర్తో కట్ చేయడానికి నాకు 20 మినిట్స్ పట్టిందండి. చెట్టు నుంచి కట్ చేయడానికి అయితే దానికి ఉన్న కాస్త పెద్ద కొమ్మలు అలాంటివన్నీ తీసేయడానికి అయితే 3 అవర్స్ పైన పట్టింది గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవడానికి. మా చిన్నోడిని అయితే ప్లీజ్ అని చెప్పి చాలాసార్లు బ్రతిమాలుకుంటే కాస్త హెల్ప్ చేశాడండి క్లీన్ చేసుకోవడానికి పాపం. కొన్ని చెట్లు గోరింటాకు అయితే మంచి కలర్లో పండుతుందండి. అలాగే బాడీ హీట్ ఉండే వాళ్ళకి కూడా మంచి కలర్ వస్తుంది. అదే కొన్ని చెట్లకైతే అంత మంచిగా పండవు. అలాంటి వాటికైతే ఒక స్పూన్ షుగరు అలాగే ఒక ఫుల్ లెమను మనం గ్రైండ్ చేసేటప్పుడు మధ్య మధ్యలో కూడా పెరుగుతో గ్రైండ్ చేసుకుంటే సరిపోద్దండి. గట్టిగా ఉండి గ్రైండ్ అవ్వకపోతే కనుక మీరు పెరుగుతో గ్రైండ్ చేస్తే కూడా మంచి కలర్ అయితే వస్తుంది. నేను ఇలా చిన్నగా నాకు వచ్చిన డిజైన్ ఏదో డ్రా చేసుకొని నైట్ డిన్నర్ అది కంప్లీట్ అయిన తర్వాత పెట్టుకున్నానండి. మొత్తానికి పాదాలకి చేతులకి కూడా మంచి కలర్లోనే పండిందండి. పాదాలకి ఏదో పెద్ద పెద్ద కర్వ్స్ తిప్పి ఏదో ట్రై చేశాను, బాగానే వచ్చింది. నేనైతే నైట్ పెట్టుకొని మార్నింగ్ క్లీన్ చేశానండి. మంచి కలర్లో వచ్చింది. మీకు ఆ కలర్ ఒక 1 వీక్ వరకు అలా ఉండాలి అంటే వెంటనే వాటర్తో క్లీన్ చేసేయకుండా కొంచెం ఆయిల్ కానీ లేదంటే వ్యాజ్లిన్ కానీ అప్లై చేసుకుంటే అలాగే 1 వీక్ వరకు ఆ కలర్ ఉంటుందండి. ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం గురించి ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అయితే పోస్ట్ అయ్యి ఉన్నదండి. అది నేను పైన ఐకార్డ్లో ఇస్తాను, ఒకసారి ఆ వీడియో కూడా ఫుల్గా చూసేసేయండి. నేను ఇలా పాదాలకి పారాణితో పట్టీలతో జీన్స్ వేసుకొని కల్కి మూవీకి అయితే వెళ్ళానండి. అందరూ చూసి నవ్వుకుంటారేమో అని అనుకున్నాను. కానీ ఆ రోజు 80% మూవీకి వచ్చిన వాళ్ళందరూ కాళ్ళకి పారాణితోనే ఉన్నారండి. ఆషాఢం ఎఫెక్ట్ అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న క్లిప్స్ అయితే నేను షార్ట్ వీడియోస్ కోసం అయితే తీసానండి. ఈ సీజన్లో దొరికే నేరేడు పళ్ళు తినడం కూడా హెల్త్కి చాలా చాలా మంచిదండి. ఇదివరకు నేరేడు పళ్ళు అమ్మే వాళ్ళ దగ్గర అవి మాత్రమే ఉండేవి. ఇప్పుడు సాల్ట్ కారం కూడా మిక్స్ చేసిన బాటిల్స్ ఉంటున్నాయన్నమాట. మనం కొనుక్కున్నప్పుడు అవి కూడా మిక్స్ చేసి ఇస్తున్నారు. సరే మనం ఇంటి దగ్గర కూడా అలా కలిపి తిని ట్రై చేయొచ్చు అని చెప్పి నేను మిక్స్ చేసి పెట్టాను అనమాట.
ఇవి తినడం వల్ల ఎప్పుడైనా పొరపాటున చిన్న చిన్న హెయిర్ లాంటిది అలాంటిది ఏవైనా పొట్టలోకి వెళ్ళినా కానీ కట్ చేసేసి తీసేస్తాయి అని అంటారండి. ఇవే కాదు, సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ ఏవైనా కూడా కాస్ట్ ఎక్కువే ఉంటాయి, అలాగే హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువే ఉంటాయండి. కాబట్టి ఈ సీజనల్గా వచ్చే ఫ్రూట్స్ లాంటివి, మ్యాంగోస్ ఇలాంటివన్నీ కూడా పిల్లలకు ఎక్కువ పెడుతూ ఉంటే మంచిదండి. ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ వీడియో ఫుల్గా చూసారనే అనుకుంటున్నానండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరితోనూ షేర్ చేయండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.